కి కాస్త స్పేస్ మిగిలిందని లెక్కే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో నిన్న రాత్రి ఏం జరిగిందేమో నాకైతే తెలియదు. కానీ నిన్న జరిగిన మార్నింగ్ పరిణామాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నిన్న ఉదయం జరిగిన పరిణామాల్లో మాకు సంబంధం లేదని అమెరికా కట్ చేస్తే రాత్రికి ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ పై బిగ్ బాంబ్ పేల్చాడు ట్రంప్. నాతో డీల్కు ఒప్పుకో, లేదంటే నిన్ను నేనే లేపేస్తా అన్న రకంగా మాట్లాడుకొచ్చాడు. ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది, నీపై మరింత క్రూరంగా దాడి చేస్తా అంటున్నాడు ట్రంప్. ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చా, అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటున్నాడు. నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రాక్షన్, జస్ట్ డూ ఇట్. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందంటూ ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోని ట్రంప్ మాట్లాడుతున్న ప్రతి మాట యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా గమనిస్తోంది. ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న ఒక్కొక్క చర్య కూడా, ట్రంప్ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం కూడా యావత్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ నేపథ్యంలోని ట్రంప్ చేసిన ఆ ట్వీట్లో కొన్ని అంశాలను అక్కడ కాస్త లోతుగా మనం చూసే ప్రయత్నం చేస్తే చెప్పకనే చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో, ఇంకొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇంకొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇలా ట్రంప్ చేసిన ఆ ట్వీట్ మరి ముఖ్యంగా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏమంటున్నాడు నేను ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఇరాన్, నీకు చాలా ఛాన్సులు ఇచ్చాను డీల్ కుదుర్చుకోవడానికి. నీకు ఇప్పటికే చెప్పాను, చాలా గట్టిగానే చెప్పాను, జస్ట్ డూ ఇట్ అన్నాను. కానీ నువ్వు వినలేదు, నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేసావు అని, దాదాపుగా నువ్వు దీన్ని పక్కన పెట్టావు, దీన్ని అసలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే చూసావుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. దాంతోపాటు ఇంకా ఏమన్నాడంటే, అమెరికా దగ్గర వెపన్స్ తీసుకున్న ఇజ్రాయెల్ లాంటి కంట్రీలు దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైనిక సామర్థ్యం, సైనిక ఆయుధ సంపత్తి ఇటు అమెరికా దగ్గర ఉంది. ఆ ఆయుధ సంపత్తిని ఉపయోగించుకుంటున్నవి ఇజ్రాయెల్ లాంటి దేశాలు. ఇప్పటికే వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఆలోచించుకో అంటూని ఆఖరిలో ఒక మాట అనడం జరిగింది. ఆఖరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు మేక్ దిస్ స్లాటర్ అంటూ ఒకసారి ఆ లైన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ సర్టెన్ ఇరానియన్ హార్డ్లైనర్స్ స్పోక్స్ బ్రేవ్లీ బట్ దే డిడ్ నాట్ నో వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. దే ఆల్ ఆర్ డెడ్ నౌ, వాళ్ళందరూ చనిపోయారు. అండ్ ఇట్ విల్ ఓన్లీ గెట్ వర్స్, ఇంకా వర్స్ అయిపోతుంది, ఇంకా అధ్వానంగా మారిపోతుందని చెబుతూనే అక్కడేమన్నాడంటే, నెక్స్ట్ ప్లాన్ సిద్ధంగా ఉంది అటాక్లకు సంబంధించి. దాంతోపాటు ఎంతలా ఉంటుందంటే అదుగు మీరు చూస్తున్నారు కదా, ఆ ఆఖరి లైన్లు చూడండి, ఆ ఆఖరి లైన్లు మీరు చూడొచ్చు. అదిగో ఆ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, విత్ ద నెక్స్ట్ అంటూ మీరు చూడొచ్చు అక్కడ. విత్ ద నెక్స్ట్ ఆల్రెడీ planned attacks being even more brutal come to an end. అక్కడ మీరు చూడొచ్చు, with the next already planned attacks being even more brutal come to an end. అంటే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా. ఇరాన్ must make a deal before there is nothing left and save what was once known as the Iranian Empire. No more death, no more destruction, just do it. ఇకపై చావులొద్దు, ఇకపై విధ్వంసాలొద్దు, జస్ట్ డూ ఇట్. ఆ డీల్ కుదిర్చేసుకో. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఇంకా ఆలస్యం అయ్యే కన్నా ముందే కుదిర్చేసుకో అంటూ కూడా ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే పావుల్ని సిద్ధం చేశాడా, పావుల్ని కదుపుతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడే అంటున్న మాట. ఆల్రెడీ ప్లాన్స్ సిద్ధమై ఉన్నాయి. ఇప్పటికే మీరు చూడొచ్చు, ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా యుఎస్కి సంబంధించి అమెరికా యుద్ధ నౌకలు చేరుకుంటున్నాయి. దాంతోపాటు ఇజ్రాయెల్ మరింత దాడులకు దిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. 60 రోజుల సమయం ఇచ్చానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సోషల్ మీడియా ట్రూత్లో తాను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. 60 రోజుల సమయం ఇచ్చారంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది అక్కడ. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా డీల్ కుదుర్చుకోకపోతే కష్టం అంటూ బెదిరింపులకు దిగుతున్నాడా? ఇక్కడ నేను ఇంకొక ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఇంకొక మాట వినిపిస్తోంది. అదేంటంటే 2 months ago I gave Iran a 60-day ultimatum అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఒక్కసారి నేను మీకు ఆ ట్వీట్, ఆ సోషల్ మీడియా పోస్ట్ కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మరి కాసేపట్లో వాటిని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఆ 60-day అల్టిమేటం అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇంతకీ ఎవరికి, ఎందుకు, ఏ విధంగా దీన్ని బదులు తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఏం జరుగుతోంది? అమెరికా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయిందా? ఇక ఇరాన్కి రోజులు దగ్గర పడ్డట్టేనా? ట్రంప్ చేస్తున్న ఈ సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ని ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తారు? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వార్నింగ్లు ఇస్తున్నాడు ట్రంప్. ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వ్యవహరిస్తున్నాడు. నిన్న ఉదయం మాకేం సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడేమంటోంది? అమెరికా నేరుగా రంగంలోకి దిగబోతోంది అని అర్థం వచ్చేలా, ఒకవేళ న్యూక్లియర్ డీల్ని కనుక సెటిల్ చేసుకోకపోతే నేరుగా రంగంలోకి దిగుతామనే అర్థం వచ్చేలా ప్రస్తుతం ట్రంప్ మాట్లాడుతున్న తీరది. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు షాక్కి గురవుతుంది. నేరుగా దిగబోతోందా అంటూ కూడా, నేరుగా ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగబోతున్నాడు అంటూ కూడా. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అల్టిమేటం, 60 రోజుల అల్టిమేటం. ఎందుకంటే బహుశా చాలా సందర్భాల్లో మాట్లాడడానికి మనకి నమ్మశక్యం కాదు. కానీ ట్రంప్ అన్న మాటలు, 2 నెలల క్రితం వాళ్ళకు ఒక 60 రోజుల టైం ఇచ్చాను డీల్ కుదుర్చుకోమని చెప్పి, కానీ వాళ్ళు కుదుర్చుకోలేదు. ఆ 60-day అల్టిమేటం టు మేక్ ఎ డీల్ అంటూ చెప్పుకొచ్చాడు. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, చేసుకుని ఉండాల్సింది. ఈరోజు 61వ రోజు. అంటే ట్రంప్కి ముందే తెలుసు, ట్రంప్కి ఏం చేయాలో తెలుసు, ట్రంప్కి ఏం జరుగుతుందో తెలుసు, ట్రంప్ ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో తెలుసు, ఆ తర్వాత ఇరాన్ ఎలా ప్రతిఘటించబోతుందో తెలుసు, ఆ తర్వాత ట్రంప్కి ఏం చేయాలో తెలుసు. ఇవన్నీ ట్రంప్కి తెలిసే. ఎందుకంటే ఇక్కడ ఇది చూస్తేనే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి దాడులు జరిగాయో చూద్దాం.